నమస్తే. నమస్తే వెంకటేష్ గారు. శ్రీరామ్ గారు, వీళ్ళు ఏదో ద్రోహం జరిగిపోతుంది అని అంటే మళ్ళీ పాడిందే పాటరా అనేది అంటారు కదా. మనం వేరే ఇంకా అంతకు మించి అనలేను కానీ నేను. కాబట్టి ఈ వెర్షన్ని మనం ఎలా తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న కుట్ర కాదా ఇది? అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మరి ఎందుకు చేస్తున్నారో కానీ ఇది మొదటిసారి కాదండి. ఇది ఇంతకు ముందు మనం రాష్ట్రానికి కలిసి ఉన్న టైంలో కూడా ఇప్పుడు ప్రజలకి వ్యతిరేకంగా ఆయన విభజన టైంలో మాట్లాడి కాంగ్రెస్ పార్టీని పుట్టుముంచాడు ఆయన, మీకు గుర్తుంటే. అవునవును, కరెక్ట్. పుట్టుముంచాడని అన్నగానే మొత్తానికైతే ఈయన ఒక వాయిస్ రేజ్ చేశాడు అప్పుడు గట్టిగానే. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ టైం ఎలక్షన్, మొన్న ఎలక్షన్ అప్పుడు చూడండి, ఎవరు మాట్లాడనంత ఘోరంగా రాజధాని అమరావతి అంటే అది శ్మశానం అన్నారు. మిగతా వాళ్ళు అన్న దానికన్నా కూడా ఈయన చాలా స్ట్రాంగ్ వర్డ్ వాడేశాడు ఈయన, శ్మశానం అని. ఏమైపోయింది వాళ్ళ పార్టీకి? ఇప్పుడు ఏమైనా 11 సీట్లు వచ్చినాయి. మరి బొత్స సత్యనారాయణ గారికి ఇంకా సాటిస్ఫాక్షన్ ఉన్నట్లేదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీని పంపించేసాం, ఒకసారి జగన్ ని తగ్గించేసాము, ఇంకా మొత్తానికి అసలు పార్టీనే మరి ఒక సర్దుబాటు చేసేద్దాం అని అనుకుంటున్నారు. మరి ఏమనుకుంటున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద మాట వాడేశారు ఇప్పుడు. ఎందుకంటే ఇది అసలు ఏం పనికిరాంది ఆ బిల్లు అన్ని మాట్లాడటం. అంటే ఏంటంటే రాబోయే రోజుల్లో ఒకవేళ మళ్ళీ మేము వస్తే గనక మళ్ళీ దీన్ని కెలుకుతాము, మళ్ళీ అమరావతి లేకుండా చేస్తాము అని ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నారు. ఆయన అమరావతి లేకుండా కాదు, రాజధాని లేకుండా, అంతే కదా. ఇప్పుడు రాజధాని అమరావతి అంటే అమరావతి రాజధానిగా లేకుండా మేము చేస్తాము అని ఇండైరెక్ట్ చెప్తున్నాడు ఆయన. ఒకవేళ మళ్ళీ మీరు తీసుకొస్తే మమ్మల్ని మేము అమరావతి రాజధానిగా లేకుండా చేస్తామని మళ్ళీ ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏ మాత్రం ప్రజలు ఆల్రెడీ విశాఖపట్నం గురించి చర్చ అయిపోయింది, మిగతా చోట్ల చర్చ అయిపోయింది. విశాఖపట్నం వాళ్ళని డైరెక్ట్ గా మాకు వద్దు బాబు, మాకు ఇక్కడ రాజధాని మీరు అమరావతిలోనే పెట్టుకోండి అని చెప్పారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అమరావతిని మేము రాజధానిగా ఉంచబోవట్లేదు అన్నట్లాగా ఆయన మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఇలా మాట్లాడితే ఖచ్చితంగా ఓడిపోతుంది. అది తెలుసు. ఆల్రెడీ 11 సీట్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా అసలు ఆ మాత్రం కూడా రావని తెలుసు. అయినా సరే మాట్లాడుతున్నారు అంటే ఏంటి అసలు అర్థం? మీ డౌట్ అనేది చాలా జెన్యూన్ డౌట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారు ఏం చేశారు? విభజన టైంలో ఆయన విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి ఏది మాట్లాడితే మాట్లాడి తర్వాత ఏం చేశారు? చక్కగా వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు కూడా ఈ వైసీపీ పరిస్థితి అటు ఇటు అయిపోయింది అనుకోండి, చక్కగా మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తారు. ఆయన సేఫ్ గానే ఉంటారు. కానీ ఈయన్ని నమ్ముకున్న పార్టీలు మాత్రం అధోగతి పాలు అయిపోతున్నాయి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఆయన రేవు దాటేసేసిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాడు మనకు తెలియదు. కానీ ఆయన వేరే చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోవాలి తప్ప మరీ ఇంత దారుణంగా పాపం ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోట ముందు పూట ఏదో పోట్లు పొట్టు చేసి పాపం ఆ మాత్రం 11 కూడా లేకుండా చేసేస్తే ఎట్లా? అయితే వీళ్ళంతా సేఫ్ జోన్ లో ఉన్నారండి మీరు అన్నట్టు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాలు పునర్విభజన జరిగే అవకాశం ఉందని అందరూ చెప్తున్నారు. అవునవును. అంటే దాదాపు ఇంకో 80-85 మంది దాకా మళ్ళీ అన్ని పార్టీలకు అవసరం అవుతారు. వేరే పార్టీలకు కూడా సీనియర్లు అవసరం కాబట్టి వీళ్ళకి రెడ్ కార్పెట్ ఉంటది. పోయేటప్పుడు ముంచేసి వెళ్ళాలి దీన్ని. ఈ బొత్స సత్యనారాయణ గారి బ్యాచ్ అంతా సేఫ్ అయిపోతారు. అదే వెళ్ళేటప్పుడు ముంచేసి వెళ్ళాలి, అలాగే కనబడుతోంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా మన దాంట్లో చెప్పా, ఎప్పుడే మనం మంచి ఉద్దేశంతో అమరావతి అనే పేరు పెట్టుకున్నాం. అమరావతి అంటే దేవతల రాజధాని అమరావతి, అక్కడ ఇంద్రుడు లాంటి వాళ్ళందరూ కూడా పరిపాలన చేస్తారు. అలాంటి రాజధానిగా మనం వెలుగొందాలి, ప్రపంచవ్యాప్తంగా మన అమరావతి వెలుగొందాలని చెప్పి మనం ఆ పేరు పెట్టుకుంటే, కాకపోతే మీరు ఏ పురాణాలన్నా తిరగేయండి, ఏ రాక్షసుడికి బలం వచ్చినా సరే వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇంద్రుడి అమరావతి మీద దాడి చేయడం, దాన్ని విచ్ఛిన్నం చేయడం. అదే పని ఉంటుంది. ఏ రాక్షసుడైనా చూడండి, ఆడికి బాగా బలం వచ్చింది, బ్రహ్మో శివుడో వరాలు ఇచ్చారంటే నెక్స్ట్ ఇమీడియట్ గా చేసే పని అమరావతి మీద దాడి చేయడం, దాన్ని విచ్ఛిన్నం చేయడం. మేము వెళ్ళి అక్కడ కూర్చోవాలంటాం. ఇదే పని రాక్షసులకి. కాబట్టి ఈ రోజు మనం బ్రహ్మ శివుడు పొజిషన్ లో ఉన్న ఓటర్లు పొరపాటున గనక వాళ్ళు ఏదో తపస్సు చేశారనో ఇంకోటనో మనం వరం ఇచ్చేస్తే, మళ్ళీ పర్వాలేదని చెప్పి వరం ఇస్తే ఇమ్మీడియట్ గా చేయబోయేది అమరావతి మీద దాడి. ఇదే ఆయన చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా బొత్స సత్యనారాయణ గారు ఇదే మాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి ఏం చేయాలి మనం.
ఆల్రెడీ 11కి ఇచ్చి తీసుకొచ్చాం, అయినా సరే వీళ్ళు ఏ మాత్రం తగ్గట్లేదు. రాబోయే రోజుల్లో అసలు ఇంత ఈ కూటమి ప్రభుత్వం ఇంత కష్టపడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ ఒక చట్టం లాగా చేసి ఇన్ని తిప్పలు పడుతుంటే ఇవన్నీ పక్కన పడేసి మళ్ళీ మేము ఇంకోటి చేసి మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తామని చెప్తారంటే ప్రజలు నిర్ణయించుకోవాలి వీళ్ళని ఏం చేయాలి అనేది. ఇంకొకటి, అసలు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు.